హలో ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరిది రాంగు ఎవరిది రైటు, ఎవరిని పైకి లేపుతున్నారు, ఎవరిని కింద తొక్కుతున్నారు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. నా కామెంట్ రూపంలో తెలియజేయండి. బిగ్ బాస్ చేసే స్ట్రాటజీలో ఇప్పుడు ఓజీని తొక్కడానికి ఓజీని పిలిపించాడా, లేకపోతే న్యూ వాళ్ళు వైల్డ్ కార్డ్స్ని తొక్కడానికి ఓజీని పిలిపించాడా అంటే ఏది కరెక్ట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే పోయినసారి నా మణికంఠాన్ని అందరు టార్గెట్ చేసినప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చి మీరు ఇట్లా బాగు చేసుకుంటారు బాబు, మిమ్మల్ని గురించి బయట ఇట్లా అనుకుంటున్నారు అని వైల్డ్ కార్డ్స్ వచ్చి నామినేట్ చేశారు వాళ్ళని. అప్పుడు కొంత మార్చుకోకపోతే మీ ఇష్టంరా బాబు అన్నారు, మార్చుకున్నారు. వాళ్ళు మారేటట్లేరు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూనే ఉన్నారు. వీళ్ళు మారరా బాబు, వీళ్ళు మారకపోవటం వల్ల బయట నెగిటివిటీ అలాగే కొనసాగుతుంది. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మారటం లేదని బిగ్ బాస్ ఏమైనా మరొక స్ట్రాటజీలో ఈ ఎక్స్ని తీసుకొచ్చి వాళ్ళని నామినేట్ చేపిస్తున్నాడా ఇంకా తెలుసుకుంటారని. ఇంకా 2-3 వారాలు ఉన్నాయి, ఇంకా తెలుసుకునే ఛాన్స్ పోయింది, అయినా ఇంకేమైనా మార్చుకుంటారా అని పేరెంట్స్ చెప్పించారు. ఇప్పుడు వీళ్ళ చేత కూడా చెప్పిస్తున్నారు. దీంట్లో భాగంగా కొంతమంది ఏమన్నారంటే సోనియా అసలు వీడియోలో సరిగా చూడదు, చెప్పింది కరెక్ట్ కాదంటే కరెక్టా రాంగ్ అనేది అక్కడ పాయింట్ కాదు. చెప్పిన పాయింట్లు కరెక్టా కాదా, చెప్పిన పాయింట్లు వాళ్ళకి వర్తిస్తాయా లేదా, అది కదా మనకు కావాలి. వాళ్ళు వీడియో చూసి చెప్పారా లేకపోతే ఎపిసోడ్లను చూసి వచ్చారా, ఇది వద్దు మనకి. ఆ చెప్పిన పాయింట్లు వాళ్ళకి వర్తిస్తాయా లేదా అనేది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు సోనియా వచ్చింది, సోనియా చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్ పాయింటే, 90% కరెక్టే. ఇప్పుడు ఎట్లా ఎవరు చెప్పినా కానీ అక్కడేముంది, వాళ్ళు వినేవాళ్ళకి చెవుల్లో గుబులు బాగా పెరిగిపోతే చెవిటాడు ముందు శంఖ ఊరినట్టే కదా వినపడుతుంది. వీళ్ళు చెప్పేవి వాళ్ళ పేరెంట్స్ చెప్పినా వినపడలేదు. నిఖిల్కి వాళ్ళ అమ్మ చెప్పింది, మార్చుకున్నాడా అంటే మార్చుకున్నది లేదా మీకే తెలియాలి, వాళ్ళ ఫ్యాన్స్కి తెలియాలి. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చాడు, కిచెన్లో ఉండొద్దు, నువ్వు చెప్పే వాయిస్ పెద్ద చేయొద్దు అని చెప్పాడు. మరి ప్రేరణ మార్చుకుందా లేదా వాళ్ళ ఫ్యాన్స్కి మీకే తెలియాలి. మార్చుకుందా? ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా కానీ మనం ప్రతిసారి వీడియోలు ఏం చెప్తున్నా, ప్రేరణ మార్చుకోవాలి, గొంతు చెప్పే విధానం మార్చుకోవాలి. ఒక వైట్ హౌస్ అధ్యక్షుడిలాగా ఫీల్ అయిపోయి అక్కడ బిహేవ్ చేస్తుంది మెగా చీఫ్గా అనేది మనం చెప్పుకుంటూనే ఉన్నాము. నిఖిల్ కూడా మాస్క్ తీసి ఆడట్లేదు, మాస్క్లోనే ఉన్నాడు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్తున్నాడు, అక్కడ ఒక మాట చెప్తాడు, ఇక్కడ ఒక మాట చెప్తాడు, ఆటలో ఒక విధంగా ఉంటాడు. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్లో అన్నీ మాట్లాడుకుంటే బయటకు వచ్చి మేము గ్రూప్ కాదన్నట్టు ప్రేరణ బిహేవ్ చేస్తుంది అని మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాము. మన కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఓకే, వీడియో అని తిన్న తర్వాత మీ నిఖిల్ ఫ్యాన్స్ అయినా సరే, నబిల్ ఎవరి ఫ్యాన్స్ అయినా సరే, జరిగిన సిచ్యువేషన్లో నిన్న జరిగిన ఎపిసోడ్లో పాయింట్లు కరెక్టా కాదా రియల్గా కామెంట్ చేయండి నాకు. అది దాని గురించి మాట్లాడుకుందాం. సోనియా వచ్చి ఏం చెప్పింది, ఫస్ట్ రావడంతో కిల్లర్ గాల్ టాస్క్లో మీ అందరు కూర్చొని కప్పు గెలవాలి, మనం వాళ్ళని నామినేట్ చేసుకోవద్దని మాట్లాడుకున్నారు కదా. మరి బయటకు వచ్చి పృథ్వీని ఎందుకు నామినేట్ చేసామని ప్రేరణని అడిగింది. ఇంకోటి నిఖిల్ని ఏం అడుగుతుంది, ప్రేరణని అడిగే ఫస్ట్ పాయింట్ ఇది ఎందుకు చేసిందంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు లేదని ఇక్కడ అర్థమైపోతుంది. మీరు గ్రూప్గా కూర్చొని మాట్లాడుకున్నారా లేదంటే మాట్లాడుకున్నామన్నారు, గ్రూప్గా లేరా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ తెలిసిపోయింది కదా గ్రూప్ గేమ్ అని బయటికి తీసింది సోనియా. రెండోది గ్రూప్ గేమ్ ఫ్రెండ్స్ అనుకొని బయటకు వచ్చి పృథ్వీని ఎందుకు తీసేసావని ప్రేరణని అడిగింది. అంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వట్లేదు అనేది ఇది పక్కన పెడితే గ్రూప్ గేమ్ అనేది బయట పెట్టింది సోనియా. వాళ్ళు ఒప్పేసుకున్నారు అందరూ, అవును మాట్లాడుకున్నామని. ఓకే, మాట్లాడుకున్న దాంట్లో స్టాండ్లో మీరు బయట ఉండలేదు ప్రేరణ, పృథ్వీని తీసేసావు అనేది అక్కడ మాట్లాడింది. అంటే గ్రూప్ గేము బయటపెట్టింది. వాళ్ళు అంటే ప్రేరణ వాళ్ళతో ఉండట్టే ఉంటుంది, వాళ్ళతో మాట్లాడుతుంది. బయటకు వచ్చి అక్కడ ఏం అర్థం కాక బ్యాలెన్స్డ్గా ఉంటూ వీళ్ళని కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంటూ పృథ్వీని తీసేసింది. అంటే అమ్మో వాళ్ళలో గ్రూపులో లేదు ప్రేరణ, పృథ్వీనే నామినేట్ చేసిందని వీళ్ళు చెప్పుకోవాలన్నమాట. ఈ యువతల వాళ్ళు చెప్పుకోవాలి, వైల్డ్ కార్డ్ చెప్పుకోవాలి రాయల్ వాళ్ళు. అందుకని అక్కడ పృథ్వీని తీసేసింది ప్రేరణ. డబుల్ గేమ్. సెకండ్ ఏం చెప్పింది, రెడ్ టీమ్ టాస్క్లో గౌతమ్ని లేడీస్ని అక్కడ కూడా వాళ్ళిద్దరిని యష్మిని ప్రేరణ లాగుతున్నప్పుడు వాళ్ళు ఏడుస్తుంది. యష్మి బూత్ మాట కూడా తిట్టింది ప్రేరణ నిఖిల్ని. అంటే నొప్పి తగలపోతేనే తిట్టిందా? ఇలా ఆడుతున్నప్పుడు మేమిద్దరిని ఇబ్బంది పెడుతున్నాడని గౌతమ్ నిఖిల్ మీదకి వెళ్తే ఎందుకు ఆడపిల్ల అలా చేస్తున్నావు, అలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి, అలా కాదు ఆడేదని గౌతమ్ గొడవాడుతుంటే మీరెందుకు మాట్లాడలేదు, గౌతమ్ నువ్వు ఆగు, మాకు నొప్పి ఏం తగలేదు ఎందుకు చెప్పలేదు. అప్పుడు చెప్పకుండా నామినేషన్ టైంలో అవినాష్ దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏం అనలేదు, మాకేం నొప్పి తగలేదు, మేము బాగానే ఉన్నామని అంటున్నారు. అంటే వాళ్ళు కొట్టుకు సావని మేము బాగుంటామని మీ ఉద్దేశం?
మీ తరఫున స్టాండ్ తీసుకున్న గౌతమ్కి సపోర్ట్గా మీరు ఎందుకు అక్కడ మాట్లాడలేదు? కరెక్టే కదా ఈ పాయింట్? సోనియా కరెక్ట్గా చెప్పిందా లేదా? ఇది మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం వీళ్ళు చేసే కుట్రాలు. అంటే గ్రూప్ గేమ్లు అంటే వాళ్ళు ముందుగానే స్ట్రాటజీగా మాట్లాడుకుంటారు. మేము ఏమన్నా మీరేమనుకోవద్దు, ఏడవండి, స్ట్రాటజీలుగా చేయండి. అది మా స్ట్రాటజీ అన్నారు. మాకు నొప్పి తగలలేదు. మాకు స్ట్రాటజీ నొప్పి తగిలింది. అక్కడ ప్రయాణానికి నొప్పి తగిలింది, 2 రోజులు బాధపడింది, పెయిన్ బాంబు రాసింది, నొప్పి తగలేదు మాకని మేము స్ట్రాటజీగా ఆడుతున్నాం అంటున్నారు. మళ్ళీ అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? స్ట్రాటజీ అది అంటే అక్కడ ఎవరిని పిచ్చోళ్ళని చేశారు? గౌతమ్ని పిచ్చోళ్ళని చేశారు. గౌతమ్ స్టాండ్ తీసినప్పుడు వాళ్ళు కొట్లాడుకుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు అని సెకండ్ పాయింట్ పెట్టింది. రెండో పాయింట్ ఏంటంటే గ్రూప్ గేమ్ మాట్లాడి బయటకు వచ్చి ఇండివిజువల్ లాగా బిహేవ్ చేస్తున్నారు. తర్వాత సోనియా ఏమంటుంది? ప్రేరణ అక్క అంది. సరే అక్క అన్నప్పుడు సోనియా ఏముంది? చెల్లె అంది. నాకు అది అక్కవే అంటది. ఫేస్ పెడతాం కానీ బాడీ లాంగ్వేజ్ కానీ నాకైతే ప్రేరణ చూస్తే చాలా చిరాకేస్తుంది. తోటి ఆడపిల్ల అక్క అన్నది. అక్క అనగా ఏమంటాం మనం? చెల్లె అంటాం కదా మర్యాదగా. నువ్వు నాకు అక్క కాదు అన్నట్టు ఫేస్ పెట్టి నిఖిల్కి అక్కవే అంటుంది. నిఖిల్ అక్క చెల్లో నేనోడు చెప్పన్నాడు? నిఖిల్కి అక్క వద్దో చెల్లె వద్దో ఇంకేమన్నా అవుతుంది? నీకెందుకు మధ్యలో? ప్రేరణకెందుకు? పానకల పుడంగలాగా ఇది బాగుంది. ప్రతి దాంట్లో ఎవడన్నా మాట్లాడుకుంటే బుడుంగం దూరిపోయిద్ది. ఏమో చెప్పిద్ది. ఏం చెప్పింది వాళ్ళు వినాలి. వినకపోతే ఇన్నదాకా చెప్పుద్ది. విన్నదాకా మధ్యలో దూరి తన మ్యాటర్ లేకపోయినా, తన విషయం కాకపోయినా, తన మాటలు కాకపోయినా దూరేసి అవే చెప్తుంటుంది. వాళ్ళ మాట వినాలి వాళ్ళు. వినండి వినండి విను అంట ఈ సోది మాటలని చెప్పుద్ది అక్కడ. తర్వాత ప్రేరణ ఏం చేస్తుంది మళ్ళీ? తమ్ముడు ఇప్పుడు మళ్ళీ నిఖిల్ నామినేట్ చేస్తుంది. నిఖిల్ నామినేట్ చేసేదంటే కూడా చాలా క్లారిటీగా మాస్క్ తీసి ఆడమని చెప్పి, ఇప్పుడు మాస్క్లోనే ఉన్నాడు నిఖిల్. వాళ్ళ అమ్మ చెప్పినా కానీ మాస్క్ వేసుకొని ఉన్నాడు. ఫస్ట్ నుంచి కూడా సోనియా ఉన్నప్పటి నుంచి కూడా మాస్క్ తోటే ఉన్నాడు. రియల్ నిఖిల్ అక్కడ లేడు. 100%, 1000% కూడా ప్రతిసారి మన వీడియోలు చెప్తున్నాం నిఖిల్ చాలా మార్చుకోవాలని. నిఖిల్ ఏమన్నది? ఫస్ట్ స్టార్టింగ్గా చెప్తూ ప్రేరణ క్రియేట్ చేసిన తమ్ముడు, అప్పుడే అంద కదా తమ్ముడని, నా పెద్దోడు నా కొడుకుగా ట్రీట్ చేసిన విన్నర్ అనుకున్న నా తోటి కంటెస్టెంట్ అయిన నిఖిల్ అని అవన్నీ ఎవరైతే హౌస్లో వరుసలు పెట్టి మాట్లాడారో సోనియాకి నిఖిల్కి అవన్నీ చెప్పేసింది. చెప్పేమంటుంది? ఫ్యాన్స్కి నాకు క్లారిటీ లేదు. అవును మరి వాస్తవం అది. ఫ్యాన్స్కే కాదు మాకు క్లారిటీ లేదు నిఖిల్ గురించి. కొంతమంది ఏదో క్లారిటీగా నిఖిల్ జెన్యున్గా ఆడుతున్నారు, నిఖిల్ తోపుతురు అంటున్నారు. కానీ క్లారిటీ లేని మనిషి అక్కడ హౌస్లో ఎవరున్నారంటే నిఖిలే. క్లారిటీ ఆయనకుంది, ఆయన స్ట్రాటజీ ఆడుతున్నాడు. క్లారిటీ మనకివ్వట్లేదు, ఆడియన్స్కి ఇవ్వట్లేదు క్లారిటీ. ఆ క్లారిటీ అడుగుతుంది అక్కడ. పృథ్వీని ఎందుకు నామినేట్ చేసావంటే ఫస్ట్లో పృథ్వీ నామినేట్ చేశాడు నిఖిల్. ఎందుకు చేశాడంటే నీట్గా ఉండట్లేదు, తాగిన కప్పు ఎక్కడ పెడుతున్నాడని చేశాడు. దానికి అప్పుడు సోని అడిగింది, ఎందుకు వాడిని పృథ్వీ నామినేట్ చేసావు, ఎందుకు నువ్వు? అది ఒక సిల్లీ రీజన్. అది ఎందుకు నామినేట్ చేసావంటే నాకు ఇంకేం పాయింట్ లేవు, ఎవరిని చేయాలని నాకు తెలియట్లేదు, అందుకని పృథ్వీని చేశాను. వాడు ఫ్రెండ్ కదా, నన్ను అర్థం చేసుకుంటాడని చేశాడు. అంటే ఇది సేఫ్ గేమ్ కదా. అక్కడ పాయింట్లు ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరా? అవతల రాయిల్లో లేరా? వైల్డ్ కార్డులో ఉన్నారు కదా. వాళ్ళ వైల్డ్ కార్డ్ కాదు మొత్తం ఉన్నారు కదా, అందరు బయట ఉన్నారు కదా. అంతమందిలో కూడా అక్కడికి పాయింట్ ఏం దొరకలేదు. అందరి వల్ల సిల్లీ రీజన్ పెట్టి పృథ్వీ నామినేట్ చేయడం ఏంటి? అది కూడా ఫ్రెండ్ కదా, అర్థం చేసుకుంటాడు. అంటే ఈ సేఫ్ గేమే వద్దు నిఖిల్ దగ్గర. అంటే వేరే వాళ్ళని చేస్తే పృథ్వీని చేసామనుకో, పృథ్వీ తిరిగి నిఖిల్ని నామినేట్ చేయడు. ఫ్రెండే కదా, అర్థం చేసుకొని. మిగిలిన వాళ్ళని చేస్తే వాళ్ళు చేస్తారు కదా, రివర్స్ చేస్తారు కదా. ఇది సేఫ్ గేమ్, ఇది డబుల్ గేమ్ నిఖిల్ది అని పృథ్వీని చేశాడు. అదే అడుగుతుంది, నువ్వు ఎందుకు అట్లా చేసావని. తర్వాత ఎవరిని నామినేట్ చేసినా క్లియర్ పాయింట్ లేదు. సేమ్ మనం కూడా అనేది అది. వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పింది. ఏం చెప్తుంది? నువ్వు ఏమన్నా నామినేట్ చేయాలంటే నీకు సంబంధించిన పాయింట్ అయితేనే నామినేట్ చేయి. ప్రతిసారి మనం చెప్పుకునేది అదే. తనకు సంబంధించిన పాయింట్ల మీద నామినేట్ చేయడు. యశ్విన్ అన్నాడనో, తేజన్ లేకపోతే పృథ్వీని అన్నాడో ఇదే తప్పితే, వాళ్ళని అట్లా అన్నారు వీళ్ళని ఇదే తప్పితే తనకు సంబంధించిన పాయింట్ల మీద నామినేట్ చేయడంటే నన్నేం అనలేదు, నేను సేఫ్, నేనేం చేయలేదని వాళ్ళు క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. పక్కన ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు, వాళ్ళు అగ్రెసివ్గా బాగానే అన్నారు. పాయింట్లు లేవా? ఎవరి దగ్గర లేవా? అవినాష్ దగ్గర ఒక గేమ్ ఆడుతున్నాడు, గేమ్ పర్లేదు. రోహిణి దగ్గర లేవా పాయింట్లు? రోహిణి నామినేట్ చేయడానికి అవకాశం లేదా? తేజాను మొన్న ఎందుకు చేశాడు? పృథ్వీని చేసినందుకు చేశాడు. రివర్స్ అయిన తప్పితే తనకు సంబంధించిన ఆలోచన అంటే తనకు సొంత ఆలోచన లేదు.
సొంత రీజన్ లేదు, ఎవరో రీజన్ తీసుకొచ్చి పైన వేసుకొని నామినేట్ చేస్తాడు. ఇది కూడా పాయింట్అవుట్ చేసింది సోనియా. తర్వాత వైల్డ్ కార్డు, ఇప్పుడు గౌతమ్ని యష్మిని డిస్రెస్పెక్ట్ చేసింది కదా, అక్క అనవద్దంటే అనొద్దన్నావు, దాన్ని నామినేట్ చేసావు. మరి అలా ఎవరు హౌస్లో లేరా అంటే డిస్రెస్పెక్ట్ చేశారు అని నువ్వు నామినేట్ చేసావు గౌతమ్ని, అలా హౌస్లో ఎవరు లేరా, వాళ్ళు ఎవరు బిహేవ్ చేయట్లేదా అంటే చేస్తున్నారు. ప్రేరణ చేయట్లేదా? ప్రేరణ చేసేదేంటి? ప్రేరణ చేసేదాన్ని డిస్రెస్పెక్టే కదా. ప్రతి ఒక్కళ్ళం కూడా లెక్కలెక్కడ మాట్లాడటం, పనుల్లోకి చూడటం చాలా బాగా కూడా సోనియా అడిగే ప్రతి పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్సే. డిస్రెస్పెక్ట్ అంటే అప్పుడు ఎగ్ టాస్క్లో ఎగ్ నాకు ఎందుకు ఇచ్చావని అడిగింది సోనియా. అప్పుడు ఏం చెప్పాడు? నాకు ఇవ్వాలనిపించింది, నీకు ఇచ్చానని చెప్పాడు. అక్కడ అబ్బాయితో ఏం చెప్తున్నాడు? ఏందో అన్నీ జులుం ప్రవర్తించిద్ది, అన్నీ ఏందో ఆర్డర్లు వేసిద్ది, హౌస్ ఎలా ఆర్డర్లు పెడితే చూస్తాను నేను అని ఆ అబ్బాయితో చెప్పాడు. సీత దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? సీత నాకు నీకే ఇవ్వాలనిపించింది, కానీ ఆ సోనియా ఎక్కిపోతే గయ్య నా మీద పడుద్ది, అందుకనే సోనియాకి ఇచ్చానని చెప్పాడు. ఈ డబుల్ గేమ్ ఏంటి? అప్పటి మొదటి నుంచి కూడా ఇక్కడ గట్టిగా మాట్లాడతాడు, ఆటలు గట్టిగా ఆడతాడు. ఆటలో మాత్రం మనం మైనస్ పెట్టే లేదు, అన్ని ప్లస్సే. గట్టిగా బాగా ఆడతాడు, గెలవాలని ఇంటెన్షన్తో బాగా ఆడతాడు. అదే పట్టుదల, అదే ఆక్రోషం. మరి ఎదుటి వాళ్ళు ఎందుకు పెట్టాడు అట్లా? గట్టిగా ఎందుకు మాట్లాడు, మేమేలాడతాడు, ఎందుకు మాట్లాడతాడు అంటే సేఫ్ గేమా అంటే వాడు మళ్ళీ తిరిగి నామినేట్ చేయకుండా విధంగా వాళ్ళని బుజ్జగిస్తాడు. వాళ్ళని బుజ్జగిస్తే అక్కడే షార్ట్అవుట్ చేసేస్తాడు. అది నామినేషన్ దాకా తీసుకురాడు, దాన్ని అప్పుడే క్లియర్ చేసేస్తాడు. తెలివైనోడు, చాలా తెలివైనోడు. కానీ అది ఆడియన్స్ నచ్చదు. ఆడియన్స్ అట్లా తెలివిగా ప్రవర్తిస్తే ఓట్లు వేయరు. ఒక ఏరోలు వేసారేమో కానీ రియల్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలంటే రియల్గా ఉండాలి, అక్కడ జెన్యున్గా ఉంటానే. మాస్క్ ఇంకా తీయకుండా మన హరితేజ్ ఏం చెప్పింది? నిఖిల్ నువ్వు మాస్క్ తీయలేదు, ఓపెన్ అవ్వడం అని సోనియా నామినేట్ చేసి చాలా వ్యాలిడ్ పాయింట్లు పెట్టింది. చివరికి నిఖిల్ని ప్రేరణని నామినేట్ చేసి వెళ్ళిపోయింది. పాయింట్లు కరెక్టే కదా, తను వీడియో చూసి చేసింది అనేది పక్కన పెడితే కరెక్ట్ పాయింట్లే పెట్టింది. నెక్స్ట్ బేబక్ వచ్చింది. బేబక్కనైతే చాలా అన్యాయం. బేబక్కని నామినేట్ చేసి పంపించడం మాత్రం చాలా అన్యాయం. బేబక్కనే కిచెన్లో పెట్టింది నిఖిల్, అప్పుడు చీఫ్ అయిన నిఖిల్. ఏం చెప్పాడు బేబక్కని? బేబక్క మనకు వచ్చే రేషన్ తక్కువ ఉంది కాబట్టి ఎవరిని ఎగ్ వేసుకొని ఇవ్వద్దు, ఎవరిని ఎక్స్ట్రా ఫుడ్ చేసుకొని ఇవ్వద్దని చెప్పిందే నిఖిల్ బేబక్కి. మరి కిచెన్ డిపార్ట్మెంట్లో బేబక్క ఏం చేసింది? ఒక పప్పు ఉందంటే పప్పు కూడా ఇది బాగలేదు, నేను ఎగ్ బజ్జీ చేసుకుంటానని అడిగితే వద్దన్నది. ఇప్పుడు వద్దన్నందుకు బేబక్క వద్దన్నది మనం పట్టుకొని బేబక్క నామినేట్ చేశారు, కానీ బేబక్క చెప్పిన నిఖిల్ నామినేట్ చేశారా? చేయలే. అది క్లారిటీ ఎవరు ఇవ్వాలి? నిఖిల్ ఇవ్వాలి. ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు, చీఫ్గా ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు. నిఖిల్ ఏం మాట్లాడకుండా బేబక్కని అన్యాయంగా నామినేట్ చేసి బయటికి పంపిస్తుంటే ఏం మాట్లాడుకున్నాడు? వారించవచ్చు, అక్కడ మాట్లాడవచ్చు, ఏం మాట్లాడలేదు నిఖిల్. ఇక్కడ సేఫ్ గేమ్ కాదా? ఇక్కడ ఫస్ట్లో వారంలో మన నిఖిల్ని ఏమనుకున్నామంటే విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి, పెద్దరకం క్వాలిటీస్ ఉన్నాయి, హౌస్ని మెయింటైన్ చేసే క్వాలిటీస్ ఉన్నాయని ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి కానీ ఆడే విధానాన్ని బట్టి కానీ మాటను బట్టి అనుకున్నాం మనం. క్రమేణా అదంతా పోయింది. బేబక్కని నేను ఎంత బాధపడుతున్నాను, చాలా బాధపడుతూ తర్వాత పప్పు మాడిపోయింది. కుక్కర్ బాగపోతే ఆమె ఏం చేసిద్ది? ఎవరైనా కుక్కర్ పెట్టొస్తారు. కుక్కరు అలవాటు లేని వాళ్ళు, అది కొత్తది అలవాటు అయిన దాకా చూడాలి కదా. మాడిపోయిన దాన్ని పెట్టావు మాకంటే ఆమె ఏమన్నా కావాలని మార్చి పెట్టిందా? ఆ కుక్కర్ చేత కాలేదని చెప్తుంది కదా, దానికి కూడా నామినేట్ చేశారు. పృథ్వీని ఏమి నామినేట్ చేశాడు? మీరు ఆటలాడలేదు, నువ్వు అసలు కనపెట్టలేదు హౌస్లో అని పృథ్వీ నామినేట్ చేశాడు బేబక్కని. అదే చెప్తుంది. ఆ పృథ్వీ నామినేట్ చేస్తే ఏమందంటే, పృథ్వీ నేను కనపట్లేదు హౌస్లో అని నామినేట్ చేసావు, తిరిగి నువ్వేమన్నావు నన్ను, నువ్వు లావుగా ఫ్యాట్గా ఉన్నావు నామినేట్ చేసి ఏం చేస్తావు అన్నావు. అప్పటి నుంచి నేను ఎక్సర్సైజ్ చేశాను, నువ్వు ఫ్యాట్గా ఉన్నా నామినేట్ చేసినా నేను తీసుకుంటా, ఎందుకంటే లావుగా ఉన్నాను కాబట్టి. కానీ నువ్వు ఎక్కడ కనపడ్డావు, ఏ గేమ్లో కనపడ్డావు, అది కరెక్టా? కరెక్ట్ ఏదైనా పెట్టి చేసావు నన్ను నామినేట్? ప్రతి ఒక్కళ్ళని కరెక్ట్గా అడిగింది, బాగా అడిగింది. కానీ అక్కడ బేబక్క నామినేట్ చేసి బయటికి పంపడానికి మెయిన్ కారణం నిఖిలే. తన కిచెన్ బాధ్యత అప్పచెప్పి ఆమె ఎట్లా చేయొద్దు అట్లేదని చెప్పి ఆమె ఆపినందుకు వాళ్ళు నామినేట్ చేస్తుంటే నేనే చెప్పానని ఒక మాట నిఖిల్ చెప్పలేకపోయాడు. అది నిఖిల్ నామినేట్ చేస్తే అదే మాట చెప్పింది. చెప్పగల పొజిషన్లో నువ్వు చెప్పలేదు కాబట్టి నేను అట్లా నువ్వు మాస్క్ వేసుకొని ఉండి కూడా మాట్లాడలేదు, నువ్వు మంచోళ్ళలాగా బిహేవ్ చేయడానికి అక్కడ ఉండిపోయావు, అక్కడ నేను చెడుదాన్ని అయిపోయాను, అక్కడ నేను బయటకు వెళ్ళిపోయాను అని నిఖిల్ నామినేట్ చేసింది, పృథ్వీ నామినేట్ చేసింది, ఇద్దరు నామినేట్ చేసింది అనమాట బేబక్క. భాషా గారు వచ్చారు. భాషా గారు వచ్చి ఏమన్నాడు? ప్రేరణ నామినేట్ చేసి ఏం చేశాడంటే
రూడ్నెస్, ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇవ్వవు, పురుగును చూసినట్టు చూస్తావు. చూడడం ఎట్లా చూస్తుంది? అదేందో నిన్న భాషగా చాలా బాగా చూపించారు. ఎంత కోపంగా చూసిద్దో ఇట్లా పెట్టి తల ముందుకు ఇట్లా పెట్టి అట్లా ఏందో భాష గారు మొత్తం హావభావాలు కూడా చేసి చూపించాడు. ప్రేరణ చేసే పనులు అవన్నీ కూడా చూపించాడు. అది 100% కరెక్ట్. ఎదుటి వాళ్ళని లెక్క చేయదు, గౌరవించదు, ఏ మాట పడితే ఆ మాట వదిలేస్తుంది, అనేస్తుంది. సోనియా చెప్పింది కూడా అది. ఎవరు వచ్చినా కానీ ప్రేరణ విషయంలో ఇదే పాయింట్లు. నీ నోటికి తాళం వెయ్యి, ఏది పడితే అది అనేస్తున్నావు, ఎదురులను గౌరవించట్లేదు, చిన్న చిన్న పాయింట్లో కూడా చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నావు అని ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అదే ప్రేరణ విషయంలో. ఇప్పుడు భాషా గారు కూడా అదే చెప్తున్నాడు. తర్వాత గౌతమ్, ఇప్పుడు నిఖిల్ పానిపట్టు గేమ్లో ఏదో గౌతమ్ ఏదో సరిగా ఆడలేదని గౌతమ్ నామినేట్ చేశావు, మరి మీ ఇద్దరిని లాగపడేసిన నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయలేదు అంటే గౌతమ్ది అంట వ్యాలిడ్ పాయింట్ అంట, నిఖిల్ది వ్యాలిడ్ పాయింట్ కాదంట. గౌతమ్ లాగేశాడా? గౌతమ్ ఎవరిని లాగేశాడు? గౌతమ్ ఎవరిని కొట్టాడు? ఎవరిని ఇచ్చాడు? కాళ్ళు పట్టుకొని ఏలాడుతున్నాం కానీ గౌతమ్ ఎవరిని లెక్క చేయలేదు. కాళ్ళు తీసిరి ఎవరేసాడు? ఎవరిని వేసాడా? గౌతమ్ అంటే ఆడకపోవటం, అంటే గేమ్ని అర్థం చేసుకోకపోవటం వ్యాలిడ్ పాయింట్ అంట. నిఖిల్ లాగి పడేస్తే కూడా వ్యాలిడ్ పాయింట్ కాదంట. అది ఏం బుర్రలు పనిచేస్తనే లేదా? మోకాళ్ళలో కదా, అరికాళ్ళలో కూడా లేవు బుర్రలు. అందుకే బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నేర్పుతున్నాడు. బాబు మీరు మారండ్రా నాయన, ఎన్నిసార్లు అని చెప్పేదిరా మీకు అని చెప్తున్నా కూడా ఇప్పుడు కూడా మారకపోతుంటే వీళ్ళ చేత మళ్ళీ చెప్పిస్తున్నారు. వీళ్ళు చెప్పినా మారకపోతే వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. మార్చుకోవాలి. పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు చెప్పారు, హస్బెండ్ వచ్చారు, వాళ్ళు చెప్పారు. ప్రేరణ ఆటలో మాత్రం ప్రేరణ తట్టిన వాళ్ళు ఉండరు. మగపిల్లలతో కూడా చాలా ధీటుగా ఆడుద్ది, చాలా బాగా ఆడిద్ది. అటు గేమ్లో ఆడడం మాత్రం ప్లస్సే నిఖిల్ కానీ ప్రేరణ కానీ. కాకపోతే కొంచెం నిఖిల్ ఫేస్ మాస్క్ తీసి ఆడాలి, ప్రేరణ కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళిద్దరిని కొట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాగని ఓటింగ్ తగ్గుతుందంటే ఓటింగ్ తగ్గట్లేదు వాళ్ళకి. వాళ్ళ ఓటింగ్ అయితే సూపర్గా ఉంది. నలుగురు సీరియల్ బ్యాచ్ నలుగురు నామినేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓటింగ్ అయితే తగ్గదు. కాకపోతే నోరు మార్చుకోమని ఎవరు చెప్పినా కానీ మంచిగా చెప్పారు అక్కడ. తర్వాత యష్మి నామినేట్ చేసి ఏం చేశాడంటే, ముగ్గురు గేమ్లో ఉన్నారు కదా, ఆ ముగ్గురులో కూడా మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఆ గ్రూప్ గేమ్లో అవినాష్ రోహిణి సేవ్ చేస్తూ నిఖిల్ని నామినేట్ చేసినప్పుడు నిఖిల్కి బాధ వేయలేదు, మరి నీకెందుకు బాధ వేసింది అంటే, నిఖిల్ మీద తను ఏదో ఫీలింగ్లో ఉంది పాపం. ఆ ఫీలింగ్లో ఉంది కాబట్టి నిఖిల్ని చేసినందుకు ఫీల్ అయింది. ఇంకో విషయం ఇక్కడ ఏం మనం గమనించాలంటే, సోనియా కూడా ఏం చెప్తుందంటే, అక్కడ ముసుగు తీసే దాంట్లో యష్మిని నిఖిల్ దాంట్లో కుండ బద్దలు కొట్టేసింది, ఆడ ఓపెన్ అయిపోయింది. యష్మిని గురించి రోహిణి దగ్గర ఏమేం మాట్లాడాడు అంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పాం, లైవ్లో జరిగిందంతా మనం చెప్పాం. యష్మి నాకు ఫ్రెండే కాదు, బయటికి వెళ్ళాక నా పనులు నాకుంటే నేను యష్మిని లెక్క చేయను, నాకు అవసరం లేదన్నాడు. పృథ్వీ ఏమన్నాడు, నా కెరీర్ నేను చూసుకోవాలి, లవ్లు గీలు పక్కన పెడతాం అన్నాడు. మళ్ళీ రోహిణి అడిగింది, ఏంటి అట్లాంటివేంటి, మరి యష్మి ఫీలింగ్ చూపిస్తుంది కదంటే, ఈ ఫీలింగ్ కోసం ఈ అటాచ్మెంట్ కోసం రాలేదు నేను ఎక్కడికి అన్నాడు నిఖిల్. బాగానే ఉంది, మంచి ఆలోచనే. మళ్ళీ అడిగింది యష్మి, నాకు షర్ట్ ఇచ్చాడు, నా మీద ఇంట్రెస్ట్ లేకపోతే షర్ట్ ఇస్తాడని యష్మి అంటుంది. నేను విన్నాను. నిఖిల్ నిజంగా నీకుందా అంటే, లేదు షర్టు నీకు ఇచ్చాను, సోనియా నైనికాకి ఇచ్చాను, సీతకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను షర్టు, అట్లాగే ఏమో కూడా ఇచ్చాను, నాకు ఆ ఫీలింగ్స్ ఏ లేవు అన్నాడు. నిఖిల్ చేసే తప్పు ఏంటంటే అక్కడ ఈ ఫీలింగ్స్ యష్మి కూడా అడిగేది అదే, ఈ ఫీలింగ్స్ లేవని అక్కడక్కడ చెప్పే బదులు నాతో చెప్పొచ్చు కదా, నాతో ఓపెనే నాతో చెప్తే నేను ఇంతదిగా అతను వెంబడి పడేదాన్ని కదా, అతను ఆలోచనలు ఉండేదాన్ని కాదు కదా, ఎక్కడో చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు రోహిణి ఏమంటుంది, నిఖిల్ చేసే తప్పు, నిఖిల్ నాకు కూడా తప్పు కనిపిస్తున్నాడు, అది కళ్ళలో జరిగిందంట, కళ్ళని నాకు చెప్పలేదు అసలు ఆ మాట, నిఖిల్ అన్నీ దాస్తున్నాడు అని అంటుంది. తేజ్ ఏమన్నాడు, దేంతో ఆడుకోవచ్చు కానీ గ్రౌండ్లో ఏ ఆట ఆడవచ్చు కానీ ఫీలింగ్స్ తోటి ఎమోషన్ తోటి ఆట ఆడుకోకూడదు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ పదాలు అవి, సెన్సిటివ్గా ఉంటాయి, వాటితోటి ఆట ఆడుకోకూడదని రోహిణి తేజ అనుకుంటున్నారు. కరెక్టే కదా. ఇప్పుడు అదే యష్మి చేసేది అదే, యష్మి ఫీలింగ్స్ తోటి ఆడుకున్నాడని యష్మి బాధ. నాకు అదేదో ఓపెన్గా చెప్తే అంటే, ఓపెన్గా చెప్పేంత టాలెంటెడ్ పర్సన్ కాదు నేను అంటున్నాడు. మళ్ళీ చెప్పే మాటే కదా, ఇప్పుడు రోహిణి చెప్పిన మాటలే యష్మితో చెప్పాలి. అది ఇప్పుడు సోనియా వచ్చి చెప్పిన దాకా కూడా యష్మికి అర్థం కాలేదు. మరి వాళ్ళు దానివల్ల అంటుంది, నేను బయట బ్యాడ్ అయిపోయాను, నువ్వు చెప్పేది ముందే చెప్తే నా బ్యాడ్ నేమ్ నాకు వచ్చేది కాదు కదా,
నీకుండే నాకు అన్ని తలనొప్పులు అన్నట్టు మాట్లాడుతుంది యష్మి, బాధపడింది. మార్చుకుంటే బెస్ట్. ఇక తెలిసింది కాబట్టి ఎట్లా బిహేవ్ చేసి చూడాలి. భాషా గారు కూడా నామినేట్ యష్మిని బాగా నామినేట్ చేస్తూ కూడా నిఖిల్కి నువ్వు సపోర్ట్గా ఉంటున్నావు, నిఖిల్ ఏమనంటే ఊరుకోవట్లేదు అన్నట్టు మాట్లాడాడు. కానీ ఇంకేం చేస్తుంది, ఇప్పుడు అందరూ చెప్పేది అదే, నిఖిల్ మీద నువ్వు ఫీలింగ్స్ ఉన్నాయి కానీ నిఖిల్కి లేదన్నట్టు మాట్లాడారు. ఇక ఫీలింగ్స్ అనేది ఇక అందరూ బయట పెట్టారు కాబట్టి తీసేసుకొని ఉంటాం బెస్ట్. ఫ్రెండ్ అంటుంది ప్రేరణ అని, నా ఫ్రెండ్ నేను నామినేట్ చేయను, బయటికి వెళ్ళి వెనకాలేమో ఫ్రెండ్ అని ప్రేరణ గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ తీసేసుకొని అసలు నిజంగా యష్మి ఫస్ట్ యష్మిలాగా ఆడితే బాగా ఆడిద్ది. ఈ ఫీలింగ్స్ తోటి యష్మి ఎక్కడుందో కూడా కనపడకుండా ఊరికి ఏడ్ చేస్తా, కూర్చుంటే నిఖిల్తో కూర్చోవడం, లేకపోతే ఎవరితో లేదు, ఎవరితో సరి కూర్చోట్లేదు, సరి మాట్లాడట్లేదు. అది కొంచెం యష్మి సెట్ చేసుకుంటే మంచిది. ఫస్ట్ ఉండే యష్మి బాగా ఆడితే బెటరు. ఇప్పుడు నిఖిల్ చేసిన పని కానీ ఇదంతా ఆలోచించుకొని తను మార్చుకోవటం, బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ అన్నీ కూడా తీసుకొని వాడు కొంచెం ఏముంది అయిపోయింది టైం 2-3 వారాలే కాబట్టి ఈ 2-3 వారాల్లో మార్చుకుంటే బెటర్. అసలు అయిపోయింది, టాప్ 5 ఎవరనేది కూడా అక్కడ డిసైడ్ చేసి పెట్టేశారు. మరి ఇది గౌతమ్ ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా అంటే వాళ్ళు మార్చుకుంటే గౌతమ్ ప్లస్ అవుద్ది. అంటే మణికంఠ ఆ స్థానంలో గౌతమ్ అయినట్టాడు. ఇప్పుడు సింపతి అని కాదు కానీ గేమ్ బాగా ఆడతాడు. అంటే గౌతమ్ ఏమంటున్నాడు, నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు నిఖిల్, ఇదా అంటున్నాడు, చాలా స్వీట్గా మాట్లాడుతున్నాడు అని గౌతమ్ అంటున్నాడు. అందరూ కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు అదే పాయింట్లు ముందు చెప్పొచ్చు కదా, నువ్వు సేఫ్గా మాడుతున్నాను. ఒక్కడు కూడా ఎవరన్నా సాహసం చేసి చెప్పారా? ఒక్క గౌతమే ఎదిరించాడు కానీ నిఖిల్ని ఎవరన్నా మాట్లాడారా నిఖిల్కి ఎదురుగా? ఇప్పుడు బయట వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి వీడంతా వినండి, వాళ్ళు పెట్టిన పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్సా కాదా, వాళ్ళు మార్చుకుంటే బాగుండిద్దా లేదనేది మన కామెంట్ చేయండి. తర్వాత మీ ఇష్టమైన కంటెస్టెంట్లు ఎవరికి ఓటేస్తున్నది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.